ఇక్కడ మనకు ఇది ఈసీఎల్జిఎస్ రైట్. కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ ఓకే, ఇలా గ్యారంటీ స్కీమ్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇలా ఎంఎస్ఎంఈలకు సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల గురించి ఈ యొక్క పథకాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి మన సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తే, ఎందుకంటే ఇలా అవి ఉత్పత్తితో పాటు ఉపాధిని కల్పిస్తాయి కాబట్టి ఈ చిన్నతర పరిశ్రమలు ఎంకరేజ్ చేసేందుకు ఒక స్కీమ్ మనం తయారు చేసినాము, ఈసీఎల్జిఎస్. ఇది 2020లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి ఎన్సీజీటీసీ వాళ్ళు సెక్యూరిటీ సొల్యూషన్ అర్థం చేసుకోవాలి. దాదాపు 3,68,000 కోట్ల 3.68 lakh crores ఇలా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒక అద్భుత విషయము. ఎందుకోసం అంటే మనం చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇండియా లోపల 47 ఇప్పటి వరకు ఇది పాపులస్ కంట్రీ కాబట్టి పేదతర పరిశ్రమలు కాకుండా చిన్నతర పరిశ్రమలకు మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే దానివల్ల ఉత్పత్తి వస్తుంది, ఉపాధి వస్తున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాదాపు ఇక్కడ 1.46 మిలియన్ అకౌంట్లు ఏది ఎన్పిఏ కాకుండా, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ కాకుండా, రాని బాకీల కిందకు రాకుండా కాపాడిన స్కీమ్ ఏంటంటే రైట్ ఇక్కడ ఈసీఎల్జిఎస్ విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉద్యోగం వస్తుంది, తర్వాత ఉత్పత్తి వస్తుంది, తర్వాత లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ అంటే శ్రమ సాధ్య ఇలా పద్ధతి, ఇలా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉత్పత్తితో పాటు శ్రమ కూడా ఇక్కడ ఉంటుంది విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంఎస్ఎంఈలు దాదాపు 30% జీడిపి ఇస్తున్నాయి, 40% ఎక్స్పోర్ట్స్ ఇస్తున్నాయి. ఇలా దాదాపు ఇక్కడ 5.93 కోట్ల అంటే 6 కోట్ల సంస్థలు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో దాదాపు ఒక 12 కోట్ల మంది ఇలా ఉపాధి కలిగి ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ మైక్రో ఫర్మ్స్ యొక్క డెఫినేషన్ మార్చేశారు. ముఖ్యంగా పెట్టుబడి సంబంధించి 1 crore నుంచి 2.5 crore చేశారు. ఇలా టర్నోవర్ సంబంధించి 5 నుంచి 10 crores పెంచారు. ఇలా స్మాల్ సంస్థల యొక్క పెట్టుబడి 10 నుంచి 25 crores పెంచారు. ఇలా వాటి యొక్క టర్నోవర్ 50 నుంచి 100 పెంచారు, 100 crores పెంచారు. అదే మీడియం సంస్థల యొక్క పెట్టుబడి 50 crores నుంచి 125 crores, టర్నోవర్ 250 crores నుంచి 500 crores పెంచిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే కుటీర చిన్నతర పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలను మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక అద్భుతమైన స్కీమ్ ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ.